హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు విష్ణువర్ధన్ రెడ్డి గారు. నమస్కారం విష్ణు గారు. నమస్కారం. సో మరి ఇప్పుడు రేఖలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అని? మనిషి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చెప్పబోతున్నా. అరచేయి చూసుకొని వాని మనసు ఎలాంటిది, వాడు ఎలా ఉంటాడు, వాని గుణగణాలు ఏంటి చెప్పొచ్చు ఒకే ఒక రేఖతో. అది ఏంటంటే మన ఇట్లా అరచేతులు చూసుకున్నప్పుడు ఇక్కడ ఒక బుద్ధి రేఖ, దానిపైన హృదయ రేఖ ఉంటుంది. కొందరికేమో హృదయ రేఖ దగ్గరకు వస్తుంది, కొందరికి దూరం పోతుంది, కొందరికేమో ఇలా వచ్చి దగ్గర టచ్ అవుతుంది. ఇట్లా రకరకాలు ఉంటుంది. ఆ రేఖ వల్ల అతని యొక్క గుణగణాలు ఆధారపడి ఉంటాయి. అంటే అతని యొక్క మనస్తత్వం ఎలా ఉంటాడని ఆ ఒక్క రేఖ చూసి వాని యొక్క లైఫ్ స్టైల్ చెప్పొచ్చు మనం. ఒక్కటే అది చూసేసి దాని గురించి మీకు ఇక్కడ వివరణ చెప్తున్నాను. ఇవన్నీ నేను ఒకటొకటి చెప్పుకుంటూ పోతా. మీరు జస్ట్ ఏంది ఆ ఒక్క రేఖ ఎలా ఉంటే ఎలా ఉంటది మీ మనసు అనేది చూసుకుంటే సరిపోతుంది అన్నట్టు. ఇగో ఇది అరచేయి, అంటే ఇట్లా మన అరచేయి చూసుకోవచ్చు. రేఖ అంటాము, దీని బుద్ధి రేఖ అంటాం. ఈ రెడ్ మార్క్ తోటి ఇచ్చేది హృదయ రేఖ. అది హృదయ రేఖ అందరికీ అరచేతిలో రకరకాల విన్యాసాలు చేస్తుంది. ఒక తీరు ఉండదు అందరికీ. ఈ జీవిత రేఖ బుద్ధి రేఖ అనేది మాక్సిమం ఒకే తీరున్నా ఈ హృదయ రేఖ అనేది మటుకు వేరువేరుగా ఉంటుంది అందరి చేతిలో. దీన్ని బట్టి మన యొక్క మనసు ఎలా ఉంటాం, మన తెలివితేట ఎలా ఉంటాయి, సమాజంలో మనం ఎలా బతకగలుగుతాం అనేది చెప్పొచ్చు. అయితే ఇప్పుడు లేడీస్ ఏమో ఎడమ చేయి చూసుకోవాలి కంపల్సరీ, జెంట్స్ ఏమో కుడి చేయి చూసుకోవాలి. ఇలా ఇప్పుడు నేను ఇక్కడ బుద్ధి రేఖ, ఈ పైది బుద్ధి రేఖ అనుకోండి. బుద్ధి రేఖ పైన చిటికిన వేలు కిందికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది హృదయ రేఖ. స్టార్ట్ అయ్యి ఇట్లా స్పష్టంగా మధ్యలో హెచ్చు తగ్గులు లేకుండా స్ట్రేట్గా చూపుడు వేలు వరకు వెళ్ళింది ఇక్కడ రేఖ. దీన్ని హృదయ రేఖ అంటాము. ఇంత గ్యాప్ ఉండి ఇక్కడ చూపుడు వేలు వరకైనా ఈ స్థానము ఇక్కడ ఏమైంది, చిటికిన వేలు కింద ఇది కుజ స్థానము, చూపుడు వేలు కింద ఇక్కడ కూడా కుజ స్థానం అంటాము. ఈ స్పష్టంగా ఒకే సమానమైన హైట్ని కలిగి ఉంటాయి, ప్లేస్ ఉంది. ఇలా స్పష్టంగా సమానంగా ఇలా ప్లేస్ ఉన్న ఈ కుజస్థానం ఉన్న అరచేయి ఉన్న వ్యక్తులు విశాలమైన దృక్పథము, తెలివితేటలు కలిగి ఉంటారు. అంటే వాళ్ళ మనసు బాగుంటుంది, ఆటలలో రాణిస్తారు, క్రీడా పోటీలలో వీళ్ళే విజయాలు ఉంటాయి, ముందంజలో ఉంటారు. వీళ్ళు ఏంటంటే బాగా ఆలోచించగలుగుతారు. అంటే సమాజంలో ఎట్లా ఉండాలి, వాళ్ళ హై లెవెల్ పొజిషన్ ఏంది, ఏ విధంగా బతకాలి అనేది తెలుస్తుంది. ఇలా ఉన్నవాళ్ళు ముఖ్యంగా ఈ చిటికిన వేలు కింద చూపుడు వేలు కింద ఇక్కడ ప్లేసు సమానం ఉండాలి. దీన్ని కుజ బెల్ట్ అంటాము, ఈ కుజస్థానం. ఇలా ఉన్న వాళ్ళు ఆటలలో రాణిస్తారు, క్రీడాకారులు అవుతారు. అలానే ఇంకోటి ఇది కూడా జీవిత రేఖ, ఇది బుద్ధి రేఖ, ఇది హృదయ రేఖ. దీన్ని ఏమంటామంటే బుధస్థానం, చిటికిన వేలు కింద బుధస్థానం అంటాము. ఈ బుధస్థానంకి వెళ్ళి స్టార్ట్ అయ్యి చూపుడు వేలు వరకు అంటే గురుగ్రహం వరకు వెళ్తుంది ఈ రేఖ. అంటే దీన్ని హృదయ రేఖ అంటాము. ఆ పోయేటప్పుడు అది ఏం చేస్తుందంటే ఇక్కడ బుధస్థానం కింద విశాలంగా ఉండి చూపుడు వేలు దగ్గర కొద్దిగా విశాలంగా ఉండి మధ్యలో డౌన్ అయింది ఇక్కడ. ఇక చూడండి ఇక్కడ డౌన్ అయిపోయింది. ఇలా డౌన్ అయి ఉంటే ఏమవుతుందంటే వీళ్ళు బాగా డబ్బును కూడబెడతారు, అంటే డబ్బు సంపాదించగలుగుతారు బాగా. ఇంచుమించు చూడవచ్చు ఇట్లా. అంటే ఇట్లా చూసుకోవాలి. అంటే చిటికిన వేలు కింద హైట్ ఉంటుంది, చూపుడు వేలు దగ్గరకు పోయే వరకు హృదయ రేఖ పైకి వెళ్తుంది, అంటే గురుస్థానానికి వెళ్తుంది. వెళ్ళి ఇక్కడ హైట్ ప్లేస్ వచ్చేసి ఇక్కడ కూడా హైట్ ప్లేస్ వస్తుంది. మధ్యలో ఇరుకుగా అంటే కొంచెం తగ్గిపోతుంది, దాని యొక్క సొంపు తగ్గిపోతుంది. ఇలా ఉన్న వ్యక్తులు సమాజంలో డబ్బు సంపాదించగలుగుతారు. వాళ్ళు ఏ పని చేసినా డబ్బులు వస్తాయి, నిల్వ బాగా చేస్తారు. వాళ్ళకు వద్దన్న డబ్బు వచ్చే యోగం వస్తుంది. వీళ్ళకు కోరికలు ఎక్కువ అమ్మాయిల మీద, అబ్బాయిలకైతే అమ్మాయిల మీద, అమ్మాయిలకైతే అబ్బాయిల మీద కామవాంఛలు అంటాం చూడండి, అవి ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు భార్య పైన ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తారు, అమ్మాయిలు అయితే భర్త పైన ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తారు. అంటే భార్య ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, తనతో ఉండాలి, తన చుట్టే ఉండాలని వాళ్ళ చుట్టూ వీళ్ళు తిరుగుతూ ఉంటారు. అబ్బాయిలు అయితే అమ్మాయిల చుట్టూ తిరుగుతారు, అమ్మాయిలు అయితే అబ్బాయిల చుట్టూ తిరుగుతారు. వీళ్ళు ఇంట్రెస్ట్గా ఉంటారు భర్త పైన కానీ భార్య పైన కానీ. ఇలా రేఖ ఉన్న వాళ్ళు మరొకసారి చూడండి, చిటికిన వేలు కింద గ్యాపు, చూపుడు వేలు కింద గ్యాపు, అంటే పైకి వెళ్తుంది. ఇక్కడ కూడా ఈ బుద్ధి రేఖ డౌన్ ఫాల్ అవుతుంది. ఈ ఒక రకమైన ప్లేసు ఇక్కడ ఇలా ఉండి మధ్యలో ఇరుకుగా ఉంటుంది. ఇలా ఉంటే కంపల్సరీ మీరు డబ్బు ఉన్న వ్యక్తులుగా సమాజంలో అవుతారు. డబ్బు లేకపోయినా డబ్బు సంపాదిస్తారు. అంటే బుధ గురు స్థానాల కింద విశాలం ఉండడం. ఇది చూడండి, సమాజంలో మాక్సిమం ఇలాంటి వ్యక్తులే ఉంటారు. ఇది జీవిత రేఖ, ఇది బుద్ధి రేఖ, ఇది హృదయ రేఖ. బుధస్థానం కింద విశాలంగా ఉండడం, ఇది చిటికెన వేలు కింద బుధస్థానం అంటాము.
ఇక్కడ హృదయ రేఖ కింద ఇక్కడ గ్యాప్ ఎక్కువగా వచ్చింది. ఈ ప్లేస్ మొత్తం ఈ హృదయ రేఖ ఎలా వెళ్ళిపోయింది, బుధరేఖ కిందికి డౌన్ఫాల్ అయింది. ఇలా ఉన్న వ్యక్తులు మనస్తత్వము ఎవరిని లెక్క పెట్టరు. అంటే ఎవరితో నాకేం పనిలే అంటారు. అంత నేను చెప్పినట్టే నడవాలి, నా ఇష్టము, నా సంపాదన అంత నాదే అని ఆలోచిస్తాడు. వీడు ఎవరి మాట వినాడు. ఎవరన్నా చెప్తే కూడా వింటాడు కొద్దిసేపు, మనం నచ్చ చెప్తే వింటాడు. లాస్ట్కి వాంగ్ దోషం చేస్తారు పని. వీరు ఎవరికైనా డబ్బులు ఇస్తే తిరుపతి ఉండి లేచినట్టే, వాడి డబ్బు తిరిగి రాదు. ఇలాంటి వ్యక్తులు ఫైనాన్స్ బిజినెస్ కానీ ఏది పార్ట్నర్షిప్ బిజినెస్ కానీ చేయకూడదు. చేస్తే డబ్బు నష్టపోవడం మటుకు 100% గ్యారంటీ. కాబట్టి ఇలాంటి వ్యక్తులు ఎవరితోటి కూడా ఫైనాన్స్ పరంగా డీలింగ్ పెట్టుకోవద్దు.